ఈలోపు యాక్చువల్గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో, ఎలా ఉంటుందో, అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు, ప్రభాస్కి ఒక ఇమేజ్ ఉంది, ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉండే అందరికీ మీకే కాదు, అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి, ఏం నిజంగా నువ్వు ప్రభాస్తో తీస్తావా అని. కానీ నేను నా పెన్ను నా టేబుల్ కూర్చుని, నేను ఒంటరిగా కూర్చుని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం, ఇలాగే కూర్చొని రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు, ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలుపెట్టాను. అదే ఇవాళ రాజాసాబ్ అయింది. నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే. ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతితో అవసరం ఈ టైంలో అది ఇది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఆయన మీరెవ్వరూ చూడండి, నేను తనలో ఒకటి చూశాను, మీరు వదిలేసేయండి అనేవాడు. అంటే ఆయన ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుంటే రాత్రి 2 o'clock ఫోన్ చేసి ఒక 1/2 hour మాట్లాడాడు. ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డార్లింగ్ అను చూసా డార్లింగ్ ఇలా అని, ఏంటి మీ మీమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి. మీరు ఒకసారి ఆయన క్యాప్ పెట్టుకుని వెళ్తే రెబల్ గాడ్ పొద్దున్నే లెక్కగానే రెబల్ గాడ్ని చూపించావు, చాలా థ్యాంక్స్ అని ఎవరో పెడితే ఆ లుక్ ఆయనకి షేర్ చేసి చూపించాను. ఎందుకంటే మీ ప్రతి ఒక్కటి నాకు ఎస్కేని వస్తుంది, ఎస్కేన్ దగ్గర నుంచి నాకు వస్తుంది, నేను ఆయనకి చూపిస్తా. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట మాది. నిజంగా మీ అభిమానం, మీ ప్రేమ ఆయన గుండెల నిండా నింపేసుకున్నారు. కానీ ఎంత ప్రేమ అంటే మీరు అనుకుంటున్నారు మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని, కానీ మీకంటే 1000 times ఎక్కువ ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని ఆయన.